ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 7వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు రాముణ్ణి ఓదార్చుట, రాముడు నీ కార్యాన్ని సాధిస్తాను అని సుగ్రీవునితో చెప్పుట అనే కథగా విందాం. సుగ్రీవుడు దుఃఖితుడైన రాముని మాట విని అంజలి ఘటించి కన్నీళ్లు కారుస్తూ కన్నీళ్ల చేత డగ్గుత్తిక చెందిన కంఠస్వరంతో ఈ విధంగా పలికాడు. ఆ రాక్షసుని నివాసం గాని, సామర్థ్యం గాని, పరాక్రమము గాని, కులము గాని నాకు తెలియదు. దుఃఖాన్ని విడిచిపెట్టు. నీకు సీత లభించేటట్లు చేస్తాను. నిజంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీవు పరివారంతో కూడిన రావణుని చంపి నీ పౌరుషమును సార్థకం చేసుకుని సంతోషించేటట్లుగా శీఘ్రంగా చేయగలను. దైన్యాన్ని అవలంబించకు. నీలో సహజంగా ఉన్న ధైర్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. నీ వంటి వారికి ఇలాంటి తేలికైన బుద్ధి తగదు. భార్యా విరహము వలన నాకు కూడా గొప్ప ఆపద సంభవించింది. కానీ నేను ఈ విధంగా దుఃఖించడం లేదు, ధైర్యాన్ని విడిచిపెట్టడం లేదు. నేను సాధారణ వానరుడనే అయినా నా భార్యను గూర్చి దుఃఖించడం లేదు అనగా మహాత్ముడవు, విద్యావంతుడవు, ధైర్యవంతుడవు అయిన నీవు దుఃఖించకూడదు అనే విషయాన్ని నేను చెప్పాలా? నీవు పైకి వస్తున్న కన్నీటిని ధైర్యంతో ఆపుకో. మనోబలం గలవారికి ఉండవలసిన కట్టుబాటును, ధైర్యాన్ని నీవు విడవకూడదు. ఆపత్ సమయమునందు గాని, ధన నాశనము కలిగినప్పుడు గాని, ప్రాణాపాయకరమైన భయం వచ్చినప్పుడు గాని ధైర్యవంతుడు తన బుద్ధితో బాగా ఆలోచించుకుంటూ కృంగిపోడు. ఎవడు మూఢుడై నిత్యము దైన్యంతో ఉంటాడో అతడు తన వశంలో తాను ఉండజాలక ఎక్కువ బరువు వేసిన ఓడ నీటిలో మునిగిపోయినట్లు శోకంలో మునిగిపోతూ ఉంటాడు. ఇదిగో నేను స్నేహపూర్వకంగా అంజలి ఖండించి బ్రతమాలుతున్నాను. పౌరుషాన్ని అవలంబించు. శోకమునకు అవకాశం ఇవ్వకు. శోకంతోనే కృంగిపోయే వారికి సుఖం ఉండదు. వారి తేజస్సు క్షీణించిపోతుంది. నీవు దుఃఖించడం తగదు. శోకాక్రాంతుడమైన వానికి జీవితం విషయంలో కూడా సంశయం ఏర్పడుతుంది. మహారాజా, నీవు శోకాన్ని విడిచి ధైర్యాన్ని మాత్రమే అవలంబించు. నీ విషయమునందున్న స్నేహభావం చేత హితం చెబుతున్నాను, కానీ నీకు ఉపదేశించడం లేదు. నీవు నా మైత్రిపై ఉన్న గౌరవభావం చేతనైనా దుఃఖించవద్దు. ఈ విధంగా సుగ్రీవుడు మధురంగా ఓదార్చగా రాముడు కన్నీళ్లతో తడిసిన ముఖాన్ని వస్త్రాంతం చేత తుడుచుకున్నాడు. రాముడు సుగ్రీవుని మాటలకు సహజ స్థితిని పొందినవాడై అతన్ని కౌగిలించుకుని ఈ విధంగా పలికాడు. సుగ్రీవ, హితాన్ని కోరే ప్రేమగల స్నేహితుడు ఎలా చెయ్యవలెనో ఆ విధంగా నీవు సమయోచితము, యుక్తము అయిన పని చేశావు. నీవు బ్రతిమాలుకునుట చేత ఇదిగో నేను మామూలు మనిషిని అయిపోయాను. ఇట్టి బంధువు లభింపడు గదా, విశేషించి ఇట్టి సమయంలో లభించడు. కానీ నీవు సీతను, భయంకరుడు, దుర్బుద్ధి, రాక్షసుడు అయిన రావణుని వెతకడానికి ప్రయత్నం మాత్రం చెయ్యాలి. నేను చేయవలసిన పని ఏదో నీవు నమ్మకంతో చెప్పు. వర్షాకాలమునందు మంచి పొలమునందు వేసిన పంట ఫలించినట్లు నీ కార్యమంతా సఫలం కాగలదు. నేను ఆత్మవిశ్వాసంతో పలికిన ఈ మాటలో సందేహానికి తావు లేదు అని తెలుసుకో. నేను పూర్వం ఎన్నడూ కూడా అసత్యం పలకలేదు, ఇటుపై కూడా ఎన్నడూ పలకను. నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, సత్యంపై ఒట్టు పెట్టి చెబుతున్నాను. మంత్రి సహితుడైన సుగ్రీవుడు అప్పుడు రాముడి మాటలు విని విశేషించి అతడు ప్రతిజ్ఞ చేయడం చూసి చాలా సంతోషించాడు. ఆ నరవానరులు ఇద్దరూ ఏకాంత ప్రదేశంలో కూర్చుండి పరస్పరము తగిన విధంగా తమ తమ సుఖ దుఃఖాలను గూర్చి ముచ్చటించుకున్నారు. బుద్ధిశాలి వానర వీరుల నాయకుడు అయిన సుగ్రీవుడు గొప్ప సామర్థ్యం గల రాజాధిరాజైన ఆ రాముని మాటలు విని తన పని నెరవేరినట్లే అని మనసులో అనుకున్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 7వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు రాముణ్ణి ఓదార్చుట, రాముడు
నీ కార్యాన్ని సాధిస్తాను అని సుగ్రీవునితో చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 8వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 46వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు తన దుఃఖానికి కారణాన్ని రామునకు చెప్పుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.